హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సప్తసాగరాలు దాటి సైడ్ బి మూవీ అయితే చూశాను ఫ్రెండ్స్. ఆ మూవీ అయితే రియలీ నైస్. ఒక మంచి మూవీ చూసి బయటకు వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా మూవీ రివ్యూలోకి పోయే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను. అండ్ పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. అండ్ ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, మన హీరో జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్తో కలిసాడా లేదా, మన హీరోయిన్ కోసం మన హీరో ఏం చేశాడు, అండ్ మన హీరో రివెంజ్ ఎలా తీసుకున్నాడు అనేది స్టోరీ ప్లాట్ ఫ్రెండ్స్. మూవీ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్టోరీ ప్లాట్ కానీ చాలా బాగుంది. మెయిన్లీ అయితే హీరో కానీ హీరోయిన్ కానీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ సైడ్లో యాక్ట్ చేసిన క్రూ కానీ మనకు చాలా బాగా అయితే నటించారు. మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే నేను ఒక ట్రాన్స్ ఫీలింగ్లో అయితే వెళ్ళిపోయాను. ఒక రోలర్ కోస్టర్లో కూర్చొని ఒక రైడ్ ఎంత ఎంజాయబుల్గా ఎంజాయ్ చేస్తాము, మూవీని అంత ఎంజాయబుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే. హీరో హీరోయిన్ని మునుపటిలాగా చూడాలి, తను హ్యాపీగా ఉండాలి అని చిన్న చిన్న చేసే పనులు అయితే చాలా బాగున్నాయి. అవి చిన్న చిన్నవే, బట్ మనకు ఒక మంచి గుడ్ ఫీలింగ్ అయితే ఇస్తాయి. అండ్ మనకు ఫస్ట్ హాఫ్ అయితే మనకు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ అయితే మనకు బోర్ అనిపించదు. మనకు ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అని ఒక ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ మనకు సెకండ్ హాఫ్ అయితే మనకు మొత్తం ప్లాట్ అనేది మారిపోద్ది. మన హీరో రివెంజ్ ఎలా తీసుకున్నాడు, అండ్ మనకు యాక్షన్ జోనర్ కూడా మనకు సెకండ్ హాఫ్లో అయితే ఎంటర్ అవుతుంది. మనకు విలన్ కూడా సెకండ్ హాఫ్లో అయితే వస్తాడు. సో మనకు సెకండ్ హాఫ్లో అయితే చాలా ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. మనకు హీరో కూడా సెకండ్ హాఫ్లోనే రివెంజ్ అయితే తీసుకుంటాడు. సో సెకండ్ హాఫ్లో అయితే చాలా ఎంగేజింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకు చెప్పాలంటే సెకండ్ హాఫ్లో లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే పార్ట్ 1 చూసిన వారైతే పార్ట్ 2కి అయితే కన్ఫామ్గా అయితే కనెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఆ ఎమోషన్ బాండింగ్ అనేది వస్తుంది. అండ్ మనకు చాలా ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి మూవీలో అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటి అంటే సెకండ్ హీరోయిన్ కూడా మనకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. తన క్యారెక్టర్ కూడా మనకు చాలా బాగా ఇచ్చారు. సో మనకు ఆ క్యారెక్టర్తో మనకు ఆ లవ్ బాండింగ్ అనేది కూడా చాలా బాగా అయితే వచ్చింది. తనకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. సో ఆ ఫీలింగ్స్ని అయితే మనకు చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు అయితే. మూవీ అయితే రియల్లీ ఆసమ్. నాకైతే చాలా బాగా నచ్చింది. పార్ట్ 1 అయితే చాలా బాగుంది. సో పార్ట్ 2 కూడా అదే విధంగా ఉంది. మనకు డైరెక్టర్ గారు అయితే ముందే రాసి పెట్టుకున్నారు స్టోరీ అయితే. అందుకోసం మనకి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు డైరెక్టర్ గారు అయితే. ఒక ఫ్లోలో అయితే వెళ్ళిపోతుంది, మీకు ఎక్కడ బోర్ అనిపించదు. బట్ మనకు కొన్ని సీన్స్ దగ్గర కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అంతేగాని, అది కూడా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అంతేగాని అంతకు మించి మనకు ఎక్కడ బోర్ అనిపించదు. మూవీ అయితే రియల్లీ ఆసమ్. ఒక మంచి గుడ్ ఫీలింగ్ చూడాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ తోటి ఈ మూవీకి అయితే వెళ్ళండి. మీ పైసా అయితే వసూలు. అండ్ ఈ మూవీకి అయితే నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 4/5 అయితే ఇస్తాను. ఈ మూవీని అయితే మీరు థియేటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. మంచి గుడ్ ఫిలిం. ఇలాంటి రివ్యూస్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి కొన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అండ్ అప్డేట్స్తో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. I look at people and I wonder all day, who are you and you